కొన్నిసార్లు మనం ఎంచుకున్న ప్రయాణానికి అంతరాయం కలగవచ్చు. డౌన్ లెగ్ పడుతున్నప్పుడు నొప్పి వచ్చేస్తుంది. కానీ దానివల్ల మనకి మరొక కొత్త ప్రపంచం పరిచయం అవుతుంది. విఫలమైన నా అమర్నాథ్ యాత్ర టాస్క్ ఇలాగైతే అమర్నాథ్ చాలా టాస్క్ అయిపోతుంది. అమర్నాథ్ అస్సలు చేయలేండి ఇలాగైతే. ఒక కొత్త గమ్యానికి చేర్చింది. ఏకాంతాన్ని స్నేహంగా మార్చుకున్న పర్వతాలు, ఆకాశాన్ని తాకే కార్దుంగుల, చేసి పర్సిపోయింది. పర్సులోంచి నోటు తీయలేకపోతున్నాను. నక్షత్రాల కౌగిలిలో నిద్రించే సరస్సులు, ఎటు పోనే నేను తలచి తలచి కలలు విడిచి ఎటు పోనే. ఇది కేవలం ఒక ట్రిప్ కాదు. గురుగారు ఇదేంటో తెలుసా? బటన్ నీళ్ళు నమ్మద్దు. ఈరోజు నైట్ డిన్నర్ నాది. నా గాయాన్ని ఆత్మని మలిచిన యాత్ర లదాఖ్. దోమలు ఉన్నాయి పెద్దవి చాలా. ద బెస్ట్ కాఫీ. ఈ సిరీస్లో మీకు లదాఖ్ అందాలతో పాటు నా ఎమోషనల్ జర్నీ, నేను పడ్డ ఇబ్బందులు కూడా చూస్తారు. ఎలా అయితే ఒక సినిమాలో నవరసాలు ఉంటాయో ఈ జర్నీలో నవరసాలు చూస్తారు. ఫైనల్లీ వి గాట్ ఇట్. హెల్త్ సర్టిఫికేట్ అయితే అయిపోయింది. 1 వీక్ కష్టార్జితం. 1 వీక్ తిరిగిన తర్వాత నాకు ఈరోజు అయితే మొత్తానికి ఇక్కడ డాక్టర్ స్టాంప్ అయితే వేసి నాకు ఫిజికల్గా ఫిట్ అని చెప్పేసి నాకు ఇచ్చారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అనమాట. సో మనం పట్టుకెళ్తున్న ఎక్విప్మెంట్ అయితే ఇది. సో ఫస్ట్ వచ్చేసి ఇది కొత్తగా తీసుకున్నాను. ఆ హైకింగ్ షూస్ అంటే యాంటీ స్కిడ్ అనమాట, కోస్టర్స్వి. కొంచెం వాటర్ ప్రూఫ్, వాటర్ రెసిస్టెన్స్ అండ్ జారో అనమాట. నేను లగేజ్ అయితే చాలా తక్కువ తీసుకెళ్తున్నాను ఎందుకంటే హెవీ అవ్వకూడదని. లాస్ట్ ఇయర్ నేను దగ్గర 14-15 కేజీస్ అయిపోయింది నాకు మోయడానికి. సో ఇది కూడా ఆల్మోస్ట్ 10 వరకు వస్తుంది. 10 దాటదు కానీ 10 లోపే ఉంటుంది. ఎందుకంటే ఆ రక్సాక్ ప్లస్ నాకు ఆ స్లీపింగ్ బ్యాగే నాకు 3 కేజెస్ అయిపోద్ది. షూ 1600 గ్రామ్స్ అండ్ ఈ నా క్యాంపింగ్ టెంట్ కూడా దగ్గర కేజీ పైన ఉంటుంది, 1500 గ్రామ్స్ అలా ఉంటుంది. సో ఓవరాల్ నాకు 10 కేజీస్ లోపు అవుతుంది. ఇది నేను పట్టుకెళ్తుంది. అండ్ వాషింగ్ సోప్ కూడా నేను తీసుకెళ్ళిపోతాను. సో యూస్ చేసుకొని ట్రిప్ ఎన్ని డేస్ అనేది నేను అనుకోలేదు, జస్ట్ వెళ్దామని బయలుదేరుతున్నాను అనమాట. సో ఎక్కడికి ట్రిప్ ఎలా అవుతుంది అనేది మిగతాది వీడియోలో చూడండి. ధర్మశాలకు రీచ్ అయిన మా బ్యాచ్ అక్కడున్న గుణాదేవి ట్రెక్ చేశాం. ట్రెక్ అయితే చాలా బాగుంది అండ్ లొకేషన్స్ అయితే ఆసమ్.
సక్సెస్ఫుల్గా టెంపుల్కి రీచ్ అయ్యాం. అండ్ నా నెక్స్ట్ అమర్నాథ్ యాత్రకి ఫుల్ రెడీగా ఉన్నా. కానీ సడన్గా నా రైట్ లెగ్ పెయిన్ రావడం స్టార్ట్ అయింది. తినకపోవడం వల్ల ఏమో నాకు రైట్ లెగ్ జాయింట్ దగ్గర నరం మీద పట్టింది. బాబా కిందకి ఈజీయే, కానీ నాకు నరం పట్టింది, తొలిపోతుంది. లిటరల్లీ కింద దిగడం చాలా కష్టమైంది. అండ్ సపోర్ట్ తీసుకోవడానికి కూడా ఎవ్వరూ లేరు. ఆల్మోస్ట్ కంట్లోంచి వాటర్ వచ్చేసాయి. సో అది తిన్నాక ఏమైనా సెట్ అవుతుందేమో చూడాలి. ఎవడు లేడు కూడా సపోర్ట్ తీసుకోవడానికి. ఇది డౌన్ లెగ్ పడుతున్నప్పుడు నొప్పి వచ్చేస్తుంది. టాస్క్ ఇలాగైతే అమర్నాథ్ చాలా టాస్క్ అయిపోతుంది. అమర్నాథ్ అస్సలు చేయలేండి ఇలాగైతే. ఇలా వస్తే ఇది మాకు తెలియదు, ఎప్పుడు లేదు అలాగా. ఇన్ని ట్రక్స్ చేసిన ఏ ట్రక్ లేదు అలాగా. ఫస్ట్ టైం నా లైఫ్లో ఇలాంటి ఎక్స్పీరియన్స్. అసలు పెయిన్ ఎందుకు వస్తుంది అని ఆలోచిస్తే స్టార్టింగ్లో నేను చేసిన జంపు గుర్తొచ్చింది. రైట్ లెగ్ మీద ల్యాండ్ అవ్వడం వల్ల అయిందేమో అనిపించింది. అమర్నాథ్ యాత్రకి ఇంకో 4 days ఉందిలే, ఇలా ఫీల్ అయిపోతుంది కదా అని శ్రీనగర్ స్టార్ట్ అయ్యా. మనం ఇప్పుడు పఠాన్కోట్లో అయితే ఉన్నాం. ఇది పంజాబ్ బార్డర్, పంజాబ్ జమ్మూ దగ్గర బార్డర్. ఇక్కడ నుండి జమ్మూకు ఒక 97 kilometers ఉంది. సో ఇక్కడ నుండి బై బస్సు, బస్ స్టాండ్ అటుపక్క. సో బై బస్సు ఇక్కడ నుండి మనం జమ్మూ అయితే వెళ్ళడానికి ప్లాను. సో చూడాలి, మొత్తం లగేజ్ అయితే ఉంది. ఇక్కడ నుండి మన అసలైన సోలో ట్రావెల్ అయితే స్టార్ట్ అయిపోతుంది. చాలా అడ్వెంచరస్ జర్నీ ఉండబోతుంది, ఎందుకంటే అక్కడ వర్షాలు పడుతున్నాయి. జమ్మూలో ఇప్పుడు సిచ్యువేషన్స్ బాగాలేదు. చూడాలి, ప్లాన్ ఇంకా అప్డేట్ ఇస్తూ ఉంటాను, స్కిప్ చేయొద్దు. ఇక్కడ పఠాన్కోట్ నుంచి జమ్మూకి మనకి వెంటనే వితిన్ 1 minute బస్సు దొరికింది. వెనకాల కనబడుతుంది కదా బస్సు, అదే 200 rupeesకి ఫ్రంట్ కూర్చొని తీసుకెళ్ళిపోతా అన్నాడు. యాక్చువల్ 300 కాస్ట్, 200 మాట్లాడాను, ఫ్రంట్ కూర్చొని తీసుకెళ్ళిపోతాడు. అండ్ ఇక్కడ ఎండ చాలా దారుణంగా ఉంది. జరైలో ఇంత వేడి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కూడా, ఎంత వేడి ఉంటుందని. దోలు తీర్చేస్తుంది. అక్కడ క్లైమేట్ ఎలా ఉంటుందో చూడాలి. అండ్ వెనకాతల ఈ ఐటమ్ పేరు దాల్ అదేదో చెప్పారు. మనం బయట ఫుడ్ మళ్ళీ ఎందుకు కడుపు ఏదైనా వద్దని ట్రై చేయట్లేదు. ఇక్కడ బాగా ఫేమస్ అనుకుంటుంది. ఫైనల్లీ మనం జమ్మూ రీచ్ అయ్యాము. ఇక్కడ ఈ వెనకాతలు వీళ్ళు శ్రీనగర్ వెళ్తున్నారంట. 1000 rupees చెప్తున్నారు కారు. 900కి మాట్లాడాను. నైట్ కల్లా 5 hours అవుతుంది, రీచ్ అయిపోతామన్నారు. సో ఆఫ్టర్ 5 hours శ్రీనగర్ రీచ్ అయిపోతాం. అక్కడ హోటల్ తీసుకొని స్టే చేయాలి. రేపు అక్కడ నుండి జర్నీ చూడాలి. సో అన్నీ ఇలా సెట్ అవుతున్నాయి. మబ్బు ఏంటో అర్థం అవ్వట్లేదు. ట్రైన్ వెళ్దాంటున్నారు. ఇక్కడ నుంచి ట్రైన్ కూడా చాలా దూరము, అది చాలా టాస్క్. నైట్ ఎక్కడైనా రూమ్ తీసుకోవాలి. సో అందుకని నేను ఇంకా స్టార్ట్ అయిపోతున్నాను. అక్కడ 500 అలా రూమ్ సెట్ చేస్తా అన్నారు. సో చూడాలి జర్నీ ఎలాగవుతుందో. వాయిస్ ఇందాక ఏమైందంటే, అక్కడ వీడియో రికార్డ్ చేశాను కదా ఇందాకది కార్ది, అక్కడ పక్కన ఉన్న పోలీస్ చూసి వెంటనే పిలిచాడు. నాకు కొట్టేస్తాడు అనిపించింది చూస్తే. తీయకూడదంట, వీడియో రికార్డ్ చేయకూడదు అన్నారు అక్కడ. సో కొంచెం ముందుకెళ్ళి చేయమన్నారు, ఎందుకంటే రీసెంట్గా అటాక్స్ అవుతున్నాయి కదా, బాంబులు గట్టా పెట్టేస్తారు, అలా చేయకూడదు అవి చెప్తున్నారు. సో ఇక్కడ రూల్స్ అయితే మనకి చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే నార్మల్ ట్రావెల్ టూరిస్టులు వాళ్ళకి పర్లేదు, కానీ మళ్ళీ బ్లాగింగ్స్ చేసే వాళ్ళకి అయితే కొంచెం రిస్కే. వెనకాతలు కూడా చెక్ పోస్ట్ చూసారు కదా, చెక్ పోస్ట్ ఉంది, అక్కడ ఆపేశారు అనమాట. యాక్చువల్గా ఇప్పుడు శ్రీనగర్ అంటే ఇప్పుడు వదలరు కారు, నైట్ లేట్ అయిపోద్ది కాబట్టి నైట్ లేవన్న తర్వాత వెళ్ళకూడదు, ఆపేస్తారు. సో ఇక్కడ ఆపేశారు, బార్డర్ జమ్మూలోనే బార్డర్ దగ్గర ఆపేశారు. సో మా వెహికల్లోని ఏంటంటే ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఉన్నారనమాట. సో వాళ్ళు మాట్లాడడానికి వెళ్ళారు, ఇది మేము వెళ్తున్నాము అర్జెంట్ అని ఏదో చెప్పడానికి. సో వాళ్ళు వదిలితే శ్రీనగర్ వెళ్తాం ఇప్పుడు, లేదంటే ప్లాన్ ఏంటో కూడా తెలీదు. పోయాం మోసమే, చాలా టాస్క్, భలేగా ఉందిలే. ఉధంపూర్ దాటి బనిహాల్ దగ్గరలో ఆన్ ది వేలో ఉన్నాం శ్రీనగర్కి. ఇక్కడ చూసారా ఇంకా లైటింగ్ ఉంది. టైం 8 దాటింది, 8:10 అయింది, అయినా ఇంకా లైటింగ్ ఉంది.
సో ఇంత హైట్ వల్ల ఏమో లైట్ ఇంకా 3 hours పడుతుందేమో శ్రీనగర్ వెళ్ళడానికి. 11 అలాగ అయిపోద్ది. చూడాలి. కార్లో అసలు నా పక్క అతను వాంతింగ్ చేసుకుంటూనే ఉన్నాడు అలాగా. అండ్ ఇది కొంచెం కంజెస్టెడ్గానే ఉంది, కానీ తప్పదు, ఫాస్ట్గా వెళ్ళిపోతాం కాబట్టి. ఇంకా 3 hours. ఇంకోటి ట్రాఫిక్ జామ్ అయిపోద్ది చాలా. చెప్తున్నారు కాసేపు అయితే ట్రాఫిక్ జామ్, ఎందుకంటే ఈ అమర్నాథ్ యాత్ర ఒకటి అవుతుంది కదా, దానివల్ల ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. उसके बाद आएगा अभी और एक बनिहाल का अच्छा अपने पंजाब भी पड़ेगा चंडीगढ़ जाना है सुबह की बजे 4 మా వెనకాల చూడండి, అక్కడ నుంచి ట్రాఫిక్ ఉంది. అక్కడ నుండి ఇదంతా పొద్దున్నంతా చాలా వేడిగా ఉంది, ఇప్పుడు చల్లగా ఉంది. పక్కనే రివర్ ఫ్లో కనబట్టలేదు. ఫైనల్లీ బనిహాల్ రీచ్ అయ్యాము. శ్రీనగర్ కన్నా ముందే బనిహాల్ స్టాప్ అనమాట. అక్కడ రూమ్ కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇక్కడ నుండి మార్నింగ్ కావాలి ట్రైన్ ఉంటుంది, లేదంటే నార్మల్గా కూడా వెళ్ళొచ్చు. సో కనబడుతుంది కదా, అదే బనిహాల్ రైల్వే స్టేషన్. అండ్ ఇది ఇక్కడ రూమ్స్ తీసుకున్నాం. నార్మల్ సింగిల్ రూమ్ అయితే 700 చెప్తున్నారు, డార్మెటరీ లాగా అయితే 200 చెప్తున్నారు పర్ హెడ్. ఇక్కడ ఇదనమాట డార్మెటరీ లాగా, ఎవరు లేరు, ఇంకో అతను ఉన్నారు, కాకపోతే ఒకటే ఫ్యాన్ ఉంది. ఆయన ఫ్యాన్ ఎగిస్తా అన్నారు. సో 200కి వస్తుంది కదా అయింది, ఇంకా తీసుకున్నాను. వాష్రూమ్ బాగానే ఉంది, కాకపోతే హీటర్ లేదు, వాటర్ది స్నానం చేయాలి. దోలు తీరిపోయింది, మామూలుగా లేదు జర్నీ. ఇంకా శ్రీనగర్ కూడా ఇంకా చాలాసేపు పడుతుంది, 2 hours అంతా పడుతుందేమో ఇక్కడ నుండి. మళ్ళీ రేపు మార్నింగ్ ఇక్కడ నుంచి లెగ్స్ వెళ్ళాలి, ఎందుకంటే నాకు చాలా డిమోటివేట్ అయిపోతుంది. వెళ్ళిపోదాం తిరిగి అన్నట్టు అనిపించింది నాకు జర్నీ అంతా. సో ఇప్పుడు కొంచెం ఓకే, రూమ్ వస్తుంది కాబట్టి ఓకే, పాజిటివ్ మైండ్. ఇది సింగిల్ రూమే తీసుకున్నా, ఆ డార్మెటరీ అక్కడి నుంచి వస్తాను. ఎందుకంటే నాకు ఎందుకో కొంచెం ఇవాళ ఒక్కరోజైనా కొంచెం ప్రశాంతంగా ఒక్కడనే పడుకుందాం అనిపించింది. ఎందుకంటే ఇప్పటి నుంచి మళ్ళీ క్యాంపింగ్ టెంట్లోనే పడుకోవాలి. సింగిల్ ఒక్కడికి అయితే సరిపోద్ది, మోర్ దాన్ ఎనఫ్. ఏడో తెలుసా, ఇవాళ నా లంచ్ అండ్ డిన్నర్ ఇదే. లంచ్ చేయలేదు, డిన్నర్ కూడా చేయలేదు. ఎందుకంటే పతాన్కోట్లో నేను స్టార్ట్ అయిన దగ్గర నుండి కంటిన్యూస్గా అన్నీ వెంటనే బడులు దొరికిసాయి. తినడానికి కూడా నాకు టైం దొరకలే. ఇంకా ఇక్కడికి వచ్చి తిందాంలే అనుకున్నాం, ఇక్కడ వచ్చినప్పటికీ ఏం లేవు. అదే మన లంచ్ డిన్నర్ మామూలుగా ఉండదు మనతోనే. సరే అయితే కొలుద్దాం, బాయ్. ఇప్పుడు ఇక్కడి నుంచి శ్రీనగర్ ఒక ట్రైన్ వెళ్తుందంట 11:40కి. ఆల్రెడీ టైం 11:40 అయ్యింది. కొంచెం తెలిసిన 5 minutes ముందే వస్తున్నాం. అట్లా 11:41 అయింది. చూడండి ఎంత బాగుందో, చుట్టూ ఫుల్ మౌంటైన్స్. వింటర్లో వస్తే ఫుల్ స్నో ఉంటుంది. స్నోఫాల్ ట్రైన్ అప్పుడు స్నోఫాల్లో వెళ్ళొచ్చు ట్రైన్లో. ట్రైన్ 125కి ఉంది. టికెట్ 12:30 తర్వాత ఇస్తారంట. 20 రూపీస్ టికెట్ శ్రీనగర్కి. బాగుంటుంది, ఫాస్ట్గానే వెళ్ళిపోవచ్చు. సో కాసేపు తినేసి ఏదైనా తర్వాత వెళ్దాం. సో మీల్స్ తింటున్నా, దాల్ కర్రీ ఇచ్చాడు, రైస్ తింటున్నాను. చికెన్ ఇక్కడ ట్రై చేయట్లేదు, తెలుసు కదా చికెన్లు ఎలాగ ఉంటాయో. టికెట్ తీసుకున్నాము శ్రీనగర్కి, 30 రూపీస్ అయింది. అదే ట్రైన్. సో 125కి స్టార్ట్ అవుతుంది. మరి 1 hour ఎంతో పడుతుందేమో శ్రీనగర్. ట్రావెలింగ్లో మీకు ఎప్పుడు ప్లాన్ చేసినట్టు జరగదు. నా లెగ్ పెయిన్ కూడా తగ్గకపోవడంతో రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక అమర్నాథ్ యాత్రకు డ్రాప్ అయిపోయి లదాఖ్ వెళ్ళిపోదామని ప్లాన్ చేశాను. మొత్తానికి శ్రీనగర్ అయితే రీచ్ అయిపోయాము. ఆల్మోస్ట్ 2 hours పట్టింది. 2:20 అయింది, 3:20 అయింది.
ఇదంతా ఏసీ కంపార్ట్మెంట్, మేము కూర్చుంది నార్మల్. ట్రైన్ అయితే బాగుంది, క్లీన్గానే. ఇది శ్రీనగర్ రైల్వే స్టేషన్. జాగ్రత్తగా ఉండాలి, ఎక్కడ పడితే అక్కడ షూట్ కూడా చేయకూడదు. నిన్న అయ్యింది కదా ఆల్రెడీ. శ్రీనగర్ రైల్వే స్టేషన్ చాలా బాగుంది ఈ రైల్వే స్టేషన్. చాలా కష్టపడి శ్రీనగర్ రీచ్ అయ్యాను. అండ్ ఇక్కడ నాకు షాకింగ్ న్యూస్ ఏంటంటే శ్రీనగర్ టు కార్గిల్ బస్సెస్ ఓన్లీ మార్నింగ్ వెళ్తాయంట. అవి కూడా నెక్స్ట్ డేకి ఫుల్ అయిపోయాయి. ఇప్పుడు నాకున్న ఓన్లీ ఆప్షన్ క్యాబ్. మళ్ళీ దీనికి ఇంకొక 1000 అవుతుంది. అండ్ నైట్ శ్రీనగర్ లాంటి ప్లేస్లో ఉండాలంటే బడ్జెట్లో రూమ్స్ దొరకడం చాలా కష్టం. సో ఈ కర్బూజా మనకి కర్ణాటక నుండి వస్తున్నాయంట, 30 రూపీస్ ఒకటి. సాల్ట్ ఇంకా లెమన్ వేసి ఇచ్చారు, బాగుంది. అండ్ భయ్య మనకి చాలా హెల్ప్ చేశారు ఇక్కడ ఉండి, మొత్తం దగ్గరుండి హోటల్స్ అవి చెప్పారనమాట. థ్యాంక్ యూ భయ్య, థ్యాంక్ యూ. 45 మినిట్స్ ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్న నాకు मैं कारगिल जाना भाई। सुबह लेके जाएगा डन। हाँ डन, थैंक यू भाई। कोई बात नहीं सर, सुबह चलो मेरे साथ, बहुत हाँ। मजा आएगा। ठीक है దేవుడు పంపినట్టు ఎవరో సడన్గా వచ్చి బడ్జెట్లో రూమ్ కావాలా అని అడిగారు. అక్కడ డ్రైవర్ నాకు సెట్ చేశారు. రేపు ఆ డ్రైవర్తోనే కార్గిల్ వెళ్తున్నాం అనమాట. 1000 తీసుకుంటున్నారు కార్కి. అండ్ ఇది నాకు 200 పడింది. డార్మెటరీ రూమ్స్ కూడా ఉన్నాయి, డార్మెటరీ ఎవరు లేరు, బాగుంది. మొత్తం ముస్లింది, బాగా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఇది మంది కామన్ హాల్. ఇక్కడ ఉండొచ్చు అండ్ ఇక్కడ ఉండొచ్చు. మనం ఇక్కడే ఉంటాం, ఎవరు లేరు. ఛార్జింగ్ స్లాట్స్ ఉన్నాయి. రేపు మార్నింగ్ 5:30కి లెగాలి. సో ఇవాళ త్వరగా ఇంకేం పని లేదు. మండే లేట్ ఉన్నా యాక్చువల్గా. ఇవాళ కార్గిల్ వెళ్ళిపోవాలనుకున్నాను కానీ అవ్వలేదు. సో రేపు బయలుదేరి కార్గిల్ ఆఫ్టర్నూన్ కల్లా వెళ్తాము. సో ఆఫ్టర్నూన్ అక్కడ చూసుకొని నైట్ అక్కడ స్టే ఉండి అక్కడ నుండి సో అలా వెళ్తూ ఉంటుంది జర్నీ. అనుకున్నదట్ట అసలు ఏం అవ్వట్లేదు, చాలా అనుకున్నా అసలు అలాగ అవ్వట్లే. సో అనుకున్నట్టు ఎప్పుడు అవ్వదు సోలోలో ఇలా వెళ్తే. ఇది అసలైన ట్రావెలింగ్ అనిపిస్తుంది. ఓకే, మొత్తానికి మనకి శ్రీనగర్లో బడ్జెట్లో స్టే దొరికింది. అండ్ లెట్స్ గో ఫర్ సైట్ సీయింగ్.
అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే బనిహాల్ టు శ్రీనగర్ ట్రైన్ జర్నీ ఒకటి లొకేషన్స్ చాలా బాగున్నాయి. అండ్ శ్రీనగర్లోని ఇప్పుడు ఇక్కడ నాకు స్టే 200 రూపీస్కే దొరికింది. ఇప్పుడు నేను ఉంటాను స్టే అదొకటి. అండ్ దాల్ లేక్ కూడా నేను చూశాను. ఆఫ్టర్నూన్ టైం ఉండడం వల్ల ఈవినింగ్ దాల్ లేక్ వెళ్ళాను. సో సన్సెట్ చూసారు కదా ఎంత బాగుందో, అసలు సూపర్. అసలు ఇక్కడ 7:30కి సన్సెట్ అవుతుంది. సో మొత్తం మా వాళ్ళందరికీ కాల్ చేసి చూపించాను దాల్ లేక్, చాలా బాగుంది. అండ్ ఇక్కడ అసలైన ట్రిప్ నాది స్టార్ట్ అవుతుందంటే రేపటి నుంచి అడ్వెంచరస్ ట్రిప్. సో ఇందాక ఆల్రెడీ ఒక డ్రైవర్తో మాట్లాడాం కదా కార్గిల్కి. సో రేపు మార్నింగ్ అతను 5 o'clockకి తీసుకెళ్తారు. 5 o'clock లేగాలన్నమాట. సో రేపటి నుంచి మన డే 1 అయితే స్టార్ట్ అవబోతుంది లదాఖ్లో.